సార్ ఒక తెలుగు పెద్ద ప్రొడ్యూసర్ ఒక వేదిక పైన తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయను ఇక మీదట అని చెప్పడం జరిగింది. ఒక తెలుగువాడిగా ఒక తెలుగు ఎవరా పెద్ద ప్రొడ్యూసరు? ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకు అవుతాడు? నిన్న కాక మొన్న వచ్చిన ప్రొడ్యూసరు. ఆయన 20 సంవత్సరాల నుంచి లేడు, 30 సంవత్సరాల నుంచి లేడు. ఆదిలో వచ్చాడు, ఆదిలో వెళ్ళిపోతుంటారు. చాలామంది రైలు బండి వస్తూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి, వస్తూ ఉంటారు. అంటే అలాంటిది అమెరికా నుంచి డబ్బు పట్టుకొని వచ్చాడు, సినిమా తీశాడు, గబ సినిమా తీశాడు. ఆయనకేమైనా సినిమా ఇండస్ట్రీ కోసం తెలుసా? సినిమా ఇండస్ట్రీ కోసం అవగాహన ఉందా? సినిమా ఇండస్ట్రీ ఒక ఐడియా ఉందా? వివేక్ అన్న ఆయన వచ్చాడు, వివేక్ అన్న ఆయన తీసుకొచ్చాడు, ఆయన వచ్చాడు, ఆయన ఒక క్యాషియర్గా వచ్చాడు, ఒక ఫైనాన్సర్గా వచ్చాడు, ఒక డబ్బులు ఉన్నోట్లాగా వచ్చాడు. ఆ డబ్బులు పోగొట్టుకోవడానికి వచ్చినట్టే ఉన్నాడు. ఆయన ఏ సినిమాలైనా ప్రాపర్లీ కరెక్ట్గా తీశాడా? ఆ ప్రాపర్లో సినిమా ఎంత వస్తుంది వ్యాపారం చేశాడా? ఎంత సినిమా వస్తుంది, ఎంత మార్కెట్ ఉంది, ఎంత గ్రోత్ ఉంది, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుందో చూసాడా? హీరో డేట్స్ కావాలి, హీరోతో సినిమాలు తీయాలి, ఒక ఫ్యాక్టరీలో మనం చూసుకోవాలి. మొత్తం టోటల్గా ఎక్కడో సంపాదించిన డబ్బు ఎక్కడో పోగొట్టాలి. ఆ డబ్బుని ఎక్కడో నష్టం చూపించుకుంటారు. ఏం చూపించుకుంటారు? ఇస్ ద బిజినెస్ మ్యాన్, ఇస్ వ్యాపారస్తుడిగా చేశాడే తప్ప సినిమా ఇండస్ట్రీ ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, బాధలు ఏంటి, హీరో ఏంటి, హీరో వెనకాల మొత్తం టోటల్ ఎంత ఖర్చు అవుతుంది, హీరోయిన్ ఏంటి, హీరోయిన్ వెనకాల ఎంత ఖర్చు అవుతుంది, చార్టర్ ఫ్లైట్ ఎందుకు పెట్టాలా, మనం ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకు పెట్టాలా, 30 కార్వేలు ఎందుకు పెట్టాలా, మేనేజర్లకు మన బెంచ్ కార్లు ఎందుకు ఇవ్వాలా, మనం మొత్తం టోటల్ ఇవన్నీ మీరు తెలుసుకున్నారా అని అడుగుతున్నా. మీరు ఎన్ని సినిమాలు తీశారని? పెద్ద ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. ఆదిపురుషు సినిమా ఎవరో తీస్తే మీరు కొనుక్కున్నారు. ఎస్, అలాగా మీరు ఏమంటున్నారంటే ఈజ్ ద ప్రొడ్యూసర్ కాదు, ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. అంటే బిగ్గెస్ట్ డబ్బున్నవాడు మాత్రమే, డబ్బున్నవాడు మాత్రమే. ఎందుకంటే సినిమాని ఒక ప్లానింగ్ ప్రకారం తీసేవాళ్ళు ఒక అరవింద్ గారు, సినిమాని ఒక ప్లానింగ్ ప్రకారం తీసేవారు ఒక సురేష్ బాబు గారు. సినిమాని ప్లానింగ్లో తీసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఒక ఏడిది నాగేశ్వరరావు గారు, ఒక ఏడిది రాజా గారు. నేను ఒక ప్లానింగ్లో తీశాను మొత్తం టోటల్. దిల్ రాజు గారు కూడా ప్లానింగ్ తప్పిపోయారు. ఎంఎస్ రాజు గారు ప్లానింగ్ తప్పిపోయారు, నష్టపోయారు. ఇప్పుడున్న మైత్రి వాళ్ళు కూడా డబ్బుతోనే వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ప్లానింగ్ లేదు. సితారా వాళ్ళు కూడా డబ్బుతోనే వ్యాపారం చేస్తున్నారు, ప్లానింగ్ లేదు. భోగవల ప్రసాద్ కూడా డబ్బుతోనే వ్యాపారం చేస్తున్నారు, ప్లానింగ్ లేదు. ప్లానింగ్ ఉన్న నిర్మాత ఏంటి చెప్పండి? పక్కా నిర్మాతగా ప్లానింగ్ ఉండి మాకు ఇంత వస్తుంది, ఇంత అమ్ముడుపోతుంది, ఇంత చేస్తున్నాం సినిమా అని చెప్పే నిర్మాత ఉన్నాడా? ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు లోయెస్ట్ బడ్జెట్ 100 కోట్లు, హైయెస్ట్ మీడియం బడ్జెట్ 500 crores, బిగ్ బడ్జెట్ అండ్ 1000 crores. ఇది మార్కెట్లో వీళ్ళు చెప్తున్న బడ్జెట్లు. 10 కోట్ల సినిమా కాదు ఇది, 20 కోట్ల సినిమా వీళ్ళ కాదు, 50 కోట్ల సినిమాలు కావు. వీళ్ళు బడ్జెట్ చెప్తున్న పరిస్థితి వాళ్ళు. మరి అలాంటప్పుడు మరి ఎలా మార్కెట్ మీకు నిర్మాత అవుతాడు ఆయన? నిర్మాత అంటే సాధక బాధకాలు కష్టాలు అన్నీ తెలిసి ఉండాలి, ఎన్నో సంవత్సరాలు దాని మీద ట్రావెల్ చేసి ఉండాలి. ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు, ఆ వ్యాపారాల్లో సంపాదించాడు అంటే అది ఎక్కడికో వెళ్ళింది. కనుక అలాంటి వ్యక్తి నిర్మాత, బిగ్గెస్ట్ నిర్మాత అని అనరు, డబ్బున్న నిర్మాత అని అంటారు.